జీవీఎల్ గారు మీరు మీరు యాజ్ ఎ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చాలా చూసారు, చాలా రాష్ట్రాలు చూసారు, జాతీయ స్థాయిలో నుంచి చూస్తుంటారు. ఈ క్యాబినెట్ కూర్పు పై మీ మార్క్ విశ్లేషణ ఏంటి, మీ అబ్జర్వేషన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? శ్రీనివాస్ గారు ఒక్క జీవీఎల్ గారు మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. జీవీఎల్ గారు క్యారియర్. ప్రేక్షకులందరికీ నమస్కారం. చూడండి, ఈరోజు కూటమి కూర్పు ఏదైతే ఉన్నదో, ప్రభుత్వ కూర్పు, క్యాబినెట్ నిర్మాణం ఏదైతే ఉన్నదో, మూడు పక్షాలు పూర్తి సంతృప్తిగా, మీరు చూశారు టాప్ లీడర్షిప్ ఆఫ్ ద బీజేపీ ఎంటైర్ లీడర్షిప్ అక్కడ మీకు వేదికపై కనిపించింది. అలాగే మీకు మళ్ళీ వస్తా, ముందు కూర్పు గురించి రాండి, దానిలో పెద్ద పెద్ద సీన్లు ఉన్నాయి, దాని గురించి వస్తాను. స్టేజ్ మీద జరిగిన దాని గురించి వద్దాం, ముందు క్యాబినెట్ గురించి రండి. క్యాబినెట్ చూడండి, ఒక మంచి సమతుల్యం పాటించారు. మీరు ఇప్పుడే కులాల వారీగా అలాగే వర్గాల వారీగా సంఖ్య చూపించారు. ఏ విధంగా బీసీలకి, రాష్ట్ర జనాభాలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. వారికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటంలో కానీ, కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వటంలో కానీ, మంత్రివర్గంలో భాగస్వామ్యంలో కానీ సరైన సముచిత న్యాయం చేయటం జరిగింది. ఇందులో ప్రధాన కూర్పు అన్నది చంద్రబాబు నాయుడు గారు. కూటమి ఒక రకంగా చెప్పాలి, రాష్ట్రంలో కూటమిని లీడ్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి మా భాగస్వామ్యం ఈ ప్రభుత్వంలో ఎలా ఉండాలన్న దానిపై ఖచ్చితంగా అధినాయకత్వంతో చర్చించి మాకు కూడా దీనిలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కూటమి పట్ల, ఈ ఏర్పాటు పట్ల సాటిస్ఫైడ్గా ఉంది. ఒక విశ్లేషకుడిగా కూడా నేను దీనిలో పూర్తిగా చూడండి, ఎప్పుడైతే మరి భాగస్వాముల్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే తప్పితే, లేకపోతే ఒక ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు జరిగినప్పుడు నేను ఎక్కడ ఇప్పటి వరకు, మరి మీరు ఏదన్నా ఉంటే చెప్పండి, ఎటువంటి విమర్శలను అయితే నేను చూడలేదు. లేదు, ఏం లేవు. కూటమిలో భాగస్వాములుగా పూర్తిగా సంతృప్తి. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అందరినీ ఫుల్ఫిల్ చేయలేరు. ఎక్స్పెక్టేషన్లు అసంతృప్తిగా చూడకూడదు, చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ రజనీకాంత్ గారు, ప్రధానంగా కొలమానం ఏంటి? ఇటువంటి కూటమి ఏర్పడినప్పుడు ప్రధానంగా చూసేది ఏంటంటే, అన్ని ప్రాంతాలకి, అన్ని జిల్లాలకు కాకపోతే కనీసం అన్ని ప్రాంతాలకి ప్రాతినిధ్యం దొరికిందా లేదా, అలాగే అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యమైనటువంటి వారికి దొరికిందా లేదా, ఈ రెండింటినీ ఖచ్చితంగా దొరికింది. అండ్ ఇది చేస్తూ కూడా అనుభవాన్ని, దానిలో మంత్రుల్ని సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా అనుభవాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి రేపటి నుంచే చాలా పెద్ద డెవలప్మెంట్ ఎజెండా ఉంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే వెంటనే అనేక మరి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా కావచ్చు. నా ఉద్దేశంలో ఇవన్నిటినీ రంగరించి చాలా చక్కటి కూర్పు జరిగింది అన్నది నా యొక్క అసెస్మెంట్. మరి ఇంక దీనిపై ఉన్న విమర్శలు ఉంటే దానిపైన మాట్లాడచ్చు. విమర్శ లేకుండా విమర్శ ఉంటేనే ప్రజాస్వామ్యం బాగుంటది, ప్రజాస్వామ్యం ఉంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేదు పెద్దగా, కాబట్టి విమర్శ మనమే చేసుకోవాలి. నేను మీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నా, మీ పార్టీ కేవలం ఒక సీటు, ఒక మంత్రి పదవి తీసుకోవటం వెనుక కారణం ఏంటి? లేదు, మాకు ఉన్నటువంటి చూడండి, మాకు కూటమి గెలిచినటువంటి 164, 165 సీట్లలో మాకున్నటువంటి ప్రాతినిధ్యం 8 సీట్లు మాత్రమే. సుమారుగా ప్రతి 8 లేదా 7 ఎమ్మెల్యేలకి ఒక్క మంత్రి పదవిని సెలెక్ట్ చేసినట్టుగా దాదాపుగా ఒక రఫ్ ఎస్టిమేషన్, ఒక అంచనా ప్రకారం చేయటం జరిగింది. సో కాబట్టి మాకు దక్కవలసిన ప్రాతినిధ్యం దక్కింది. అదనంగా ఇస్తే ఒకటి పెండింగ్, 25 మంత్రి పదవులు ఉండే అవకాశం ఉంది, ఒకటి పెండింగ్ పెట్టారు. కాబట్టి ఆ లక్కీ పర్సన్ ఎవరు అని ఇప్పుడు అందుకోవాలి. బీజేపీ నుంచా, జనసేన నుంచా, తెలుగుదేశం నుంచా, ఎవరా లక్కీ పర్సన్? లాస్ట్ ఎప్పుడొకప్పుడు రివైజ్ చేయాల్సిందే కదా, ఎవరయ్యే అవకాశం ఉంటుంది? అయితే పూర్తి చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని ఖాళీలు 5 సంవత్సరాల పాటు కూడా ఉంటాయి. ఇదేమి 15% మరి అసెంబ్లీ స్ట్రెంత్ కంటే 15% వరకు, అంటే 25 సీట్లు ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ పెట్టాలన్న ఆశయం 15-20 మంది మంత్రులతో కూడా ప్రభుత్వాన్ని నడపచ్చు. సో కాబట్టి ఆ ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవిని ఖచ్చితంగా నింపాలి అన్నటువంటి రాజ్యాంగ నిబద్ధత ఏమి లేదు. సో ఒక వెసులుబాటు కోసం పెట్టుకున్నారేమో. అది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి, ఆయనకు ఉన్నటువంటి ప్యూర్ డిస్క్రిషన్. ఇందులో భాగస్వాములు కానీ ఈవెన్ బీజేపీకి కానీ పెద్దగా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్థానాన్ని కూడా ఆయన తన డిస్క్రిషన్కి అనుగుణంగానే పూర్తి చేసే అవకాశం ఉంటుంది.